ఉప్పు లేని కూర అమ్మ ప్రేమ. కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో కలిసి ఉండటం కాదు, ఒకరి కష్టసుఖాలను ఒకరు పంచుకోవడం. ఈ విషయాన్ని సరదాగా గుండెకు హత్తుకునేలా చెప్పే కథ ఇది. ఒక మధ్యతరగతి కుటుంబంలో రాఘవ, అతని భార్య సుమతి, కొడుకు వంశీ ఉండేవారు. రాఘవ ఆఫీసు పనులతో ఎప్పుడూ కాస్త విసుగ్గా ఉండేవాడు. సుమతి మాత్రం పొద్దున్నే లేచి అందరికీ వంట చేసి ఇల్లంతా సర్ది అలసిపోయిన ముఖం మీద నవ్వు చెదరనిచ్చేది కాదు. ఒక ఆదివారం రాత్రి సుమతి చాలా అలసటగా ఉండి గబగబా వంట పూర్తి చేసింది. భోజనాల దగ్గర అందరూ కూర్చున్నారు. రాఘవ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ముఖం మూడ్చుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు కూరలో అసలు ఉప్పే లేదు. కానీ రాఘవ ఏమీ అనకుండా మౌనంగా తింటున్నాడు. ఇది గమనించిన చిన్న కొడుకు వంశీ కూర రుచి చూసి, అమ్మా, కూరలో ఉప్పు లేదేంటి, అసలు బాలేదు అని గట్టిగా అరిచాడు. అప్పుడు సుమతి కంగారుగా, అయ్యో అవునా, అలసటలో మర్చిపోయి ఉంటాను, ఒక్క నిమిషం ఉండండి, తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది. రాఘవ తన కొడుకుని దగ్గరకు పిలిచి మెల్లగా ఇలా అన్నాడు, వంశీ, ఈరోజు మీ అమ్మ పొద్దున నుండి మన కోసం ఎంత కష్టపడిందో చూశావా? బట్టలు ఉతికింది, ఇల్లు ఊడ్చింది, నీ ప్రాజెక్టు పనిలో సాయం చేసింది. ఇవన్నీ చేసి అలసిపోయి కూడా మన కోసం వంట చేసింది. ఒక ముద్దలో ఉప్పు తక్కువైతే మనం తినలేకపోతున్నాం, కానీ తను మన కోసం రోజంతా పడుతున్న శ్రమలో ఎప్పుడూ ప్రేమ తగ్గలేదు కదా. సుమతి ఉప్పు తీసుకుని వచ్చేసరికి రాఘవ నవ్వుతూ, పర్వాలేదు సుమతి, ఈరోజు ఉప్పు లేకపోయినా కూర చాలా బాగుంది, ఎందుకంటే ఇందులోని శ్రమ, ప్రేమ ఉన్నాయి అన్నాడు. అది విన్న సుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ చిన్న మాట ఆమె రోజంతా పడ్డ అలసటను పోగొట్టింది. ఈ కథ ఇచ్చే స్ఫూర్తి, ఫ్యామిలీ లెసన్. కుటుంబం అనేది ఒక టీం వర్క్ లాంటిది. ఇక్కడ ఒకరి తప్పును వెతకడం కంటే ఒకరి కష్టాన్ని గుర్తించడం ముఖ్యం. గుర్తింపు. ఇంట్లో మనుషులు మన కోసం చేసే పనులను చిన్న చూపు చూడకండి. బాగుంది అని చెప్పే ఒక చిన్న మాట వారికి కొండంత బలాన్ని ఇస్తుంది. సహనం. చిన్న చిన్న లోపాలను, ఉప్పు తక్కువవ్వడం వంటివి వదిలేస్తే పెద్ద పెద్ద బాధలు నిలబడతాయి. ప్రేమ. ఉప్పు లేని కూరనైనా ప్రేమతో తింటే అమృతంలా ఉంటుంది. ప్లీజ్ డూ సపోర్ట్ మనసు మాట వన్ యూట్యూబ్ ఛానల్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.